ఆశ్రయపురముకు ఆధారం యేసే. ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మన జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినం ఈ 16వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం గురువారం దినాన్ని సజీవులుగా ఉండడానికి కేవలం ఆయన కృప మాత్రమే కారణమై ఉంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం, ప్రార్థిందాం, నడిపింపు కొరకు కనిపెట్టుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన స్వరణించొచ్చిన వారందరికీ ఆయన కేడెము అన్నారు. ప్రియులారా, ఇక్కడ దావీదు తన జీవిత కాలంలో అనుభవాల నుండి ఈ వాక్యాన్ని పలికాడు. ఆయన ఎన్నో కష్టాలు, యుద్ధాలు, శత్రువులు ఎదుర్కొన్నాడు. కానీ ప్రతిసారి ఆయన చూపింది ఒకే విషయం, దేవుడు యథార్థవంతుడు. నీ జీవితంలో నమ్మకం వల్ల మోసపోయావా? స్నేహితులే మోసం చేశారా? కుటుంబీకులే మోసం చేశారా? ఎప్పుడైతే మనం ఎక్కువగా వారిని నమ్మామో అటువైపు నుంచి మోసం అనేది మన వైపు వచ్చినట్లయితే మనం ఇంకెవరికి చెప్పుకుంటాం చెప్పండి? నమ్మిన వారే మోసం చేస్తుంటే ఈరోజు లోకంలో మనం చూస్తున్నాం, న్యూస్లో మనం చూస్తున్నాం, కన్న బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేశారని, కన్న తల్లి బిడ్డలు మోసం చేసిందని. నమ్మకానికే అవకాశమే లేని ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. అయితే దావీదు అనుభవాల్లో అంటున్నాడు కదా, నా నిజ స్నేహితుడు ఎవరు? దేవుడే యథార్థవంతుడు. అంటే ఆయన చెప్పిన మాటలు ఎప్పుడూ నెరవేరుతాయి. ఆయన వాగ్దానాలు విశ్వసనీయమైనవి. అవును, ఒక మాట అంటే ఒక మనిషి అది నెరవేరే వరకు మన భయమే. ఆ మనిషి ఏ సమయంలో ఎలా మారిపోతాడో, ఎలా మార్పు చెందుతాడని. మనుషుల మాటలు మారిపోతాయి కానీ యెహోవా వాక్కు నిర్మలము. అది ఏమాత్రము కలుషితము లేనిది, లోపము లేనిది, పరిపూర్ణమైనది. దేవుని వాక్యంపై ఆధారపడేవాడు ఎప్పుడు కూడా నిలబడతాడు. దేవుడు తన మీద శరణ పొందిన వారికి కేడెముగా కాపాడేవాడుగా ఉంటారు. అంటే శత్రువుల బాణాల నుంచి మన జీవితంలో చెలరేగే తుఫానులు మన మీదకి వచ్చినప్పుడు ఆయన కేడెము అంటే మన చుట్టూ రక్షణ శృంగంగా మనల్ని కాపాడతారు. మన దగ్గరికి ఏ విధమైనటువంటి శత్రు ఆయుధాలు సమీపించకుండా, తుఫానులు కష్టాలు సమీపించకుండా ఆయన రక్షకుడిగా నిలబడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. 18వ కీర్తన సంకీర్తన 30వ చరణంలో దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణజొచ్చిన వారందరికీ ఆయన కేడెముగా ఉన్నాడు అని చెప్తున్నారు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో దేవుని మాటలన్నీ పుటం వేయబడినవే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెముగా ఉన్నారు అని చెప్తున్నారు. అవును కదా, ఆయన మాటలన్నీ కూడా పుటం వేయబడినవంటే ఏమాత్రము మలినము లేనివి. బంగారాన్ని పుటం వేస్తారు, ఎందుకంటే బంగారంలో ఉన్నటువంటి లోపాలని, లేకపోతే కల్మషాన్ని, మట్టిని, ఇతరమైనటువంటి వాటిని తొలగించి పరిపూర్ణమైన బంగారంగా శుద్ధీకరించడానికి పుటం వేస్తారు. అందుకని దేవుని మాటలో పుటం వేయబడినవంటే అందులో ఏమాత్రము అబద్ధం లేదు, మోసం లేదు, చీకటి లేదు. కానీ ఈరోజు మనిషి మాటలు పుటం వేయబడిన మాటలు కాదు. ఆ మాటల్లో ఎంతో మోసం ఉంది. దాని వెనకాల గూడు పుటానీలు ఉంటాయి, దాని వెనకాల ఎన్నో విధమైన ఆలోచనలు ఉంటాయి. మోసపోతున్నాం, నమ్మిన వాళ్ళ వల్లే మోసపోతున్నాం, కష్టపడుతున్నాం. కానీ దేవుని కృప, ఆయన మాటలన్నీ కూడా పుటము వేయబడినవి అని చూస్తున్నాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనంలో యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి అన్నారు. ప్రియులారా, మనుషుల విషయంలో మనం చూస్తాం, ఏదో చనువు ఉండగానే చంకెక్కాలి అంటారు. అంటే మనిషి ప్రేమగా ఉన్నప్పుడే పనులు చేయించుకోవాలి, తర్వాత మళ్ళీ మారిపోతారు, వారి యొక్క ఆలోచనలు మారిపోతాయి. కానీ దేవుని గురించి చెప్తున్నారు, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవుని నమ్ముకోవటంలో ఆయన ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకే రీతిగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఏమైనా అపరాధం చేసావా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించావా, నీ మీద కోపం కలిగి ఉన్నాడు, దేవుడు మనసు మారిపోయింది అనుకుంటున్నావేమో, యుగయుగములకు ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు నీ జీవితంలో మరలా సమాధానపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, సురక్షితమైన ప్రాంతము దేవుని సన్నిధి, క్షేమకరమైన స్నేహితుడు దేవుడే, విశ్వసించవలసిన మాట దేవుని మాట. నీ జీవితంలో ఒకసారి ఆలోచన చేయి. ఎవరి వల్ల మోసపోయినా ప్రభు ఉదయకాల సమయంలో తన వాక్కు చేత నిన్ను ఆదరిస్తున్నారు. నమ్ముకోదగిన స్నేహితుడు ఆయనే. దేవుడు నిన్ను ఆదరించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.
శక్తివంతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, మా ముందుంచబడిన దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. అవునైనా ఈ 16వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం గురువార దినాన్ని సజీవులుగా ఉండడానికి కేవలం మీ కృప మాత్రమే కారణమై ఉన్నది. నైనా మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవ, నిత్యుడగు తండ్రి, నైనా మీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి. మీ దీర్ఘశాంతాన్ని, మీ కృపను సద్వినియోగపరుచుకునే కృప అనుగ్రహించండి. ప్రేమ కలిగిన దేవ, నిత్యుడగు తండ్రి, ఇదిగో నైనా మేమందరము కాలమును సద్వినియోగపరుచుకునే జ్ఞానవంతులుగా మీ కృపను బట్టి మమ్మల్ని బలపరచండి. ప్రేమ కలిగిన దేవ, ఆదరించండి. మీ కృపను బట్టి బలపరచండి అయ్యా. ఇదిగో నైనా వాక్యాన్ని ప్రేమించే మనసును దయచేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చి మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయండి అయ్యా. మా దేశానికి, మా రాష్ట్రానికి అయ్యా, మా సంఘాలకు, మా కుటుంబాలకు, మాకు మీ కాపుదలు అనుగ్రహించండి. మా దేశ రక్షణ కొరకు, రాష్ట్ర రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి అయ్యా. ఈ దినంలో ఇదిగోనైనా జీవనోపాధిలో భాగంగా బిడ్డలు ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పని, వ్యవసాయము, వారి ప్రయత్నాలు సఫలపరచండి. వారి రాకపోకల కాపుదలు అనుగ్రహించండి నాయన. మా బిడ్డలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళొస్తుంటుండగా మీ కాపుదలు అనుగ్రహించండి. మా నివాసాల చుట్టూ మీ కాపుదల కంచిగా ఉంచండి నా తండ్రి. బలహీనులు, అనారోగ్యంగా ఉన్నవారు, వ్యాధి బాధల్లో ఉన్నవారు, ఆర్థిక సమస్యల్లో కృంగిపోతున్నవారు, వ్యసనాల బారిన పడినవారు, నాయన ఏ విధమైన బంధకాలు ఉన్నవారు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. మీ బలమైన హస్తంతో విడుదల దయచేయండి. నమ్ముకోదగిన సహాయకుడా, మనుషులు మోసం చేసిన, మనుషుల వల్ల మోసపోయిన మీలో నాయన యథార్థత ఉంది నాయన. మీ ప్రేమ ఉన్నతమైన ప్రేమ. అట్టి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, ఆ ప్రేమను అర్థం చేసుకుని మీకు విధేయులైన బిడ్డలుగా జీవించటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీ కృప చేత నింపండి. బిడ్డలను దర్శించండి. మీ కృప వెంబడి కృపను దయచేయండి. మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఈ సమయంలో నాయన కుటుంబాలను దీవించండి. కుటుంబాలు సంపూర్ణ రక్షణలో ఉండడానికి కృప దయచేయండి. వాక్యం అనే పునాది మీద మా కుటుంబాలు కట్టబడాలి నాయన. మా యవన బిడ్డలకు నాయన సత్ప్రవర్తన దయచేయండి. చెడు సహవాసాల నుంచి విడుదల కలగచేయండి. ఎవరైతే వ్యసనాల్లో ఉన్నారో విడుదల దయచేయండి. నెమ్మదిని, శాంతిని, సమాధానము దయచేయండి. కృప కలిగిన దేవా, ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి నడిపిస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో ఏ కుటుంబంలో ఆర్థిక సమస్యలు, అప్పుల భారం ఉన్నాయో తొలగించండి. కలహాలు తొలగించండి. వ్యసనాల నుంచి విడుదల కలగచేయండి. సొంత గృహాలు లేని వారిని దర్శించండి. గర్భఫలం లేని వారిని దర్శించండి. నిరుద్యోగులను దర్శించండి. ఈ దినం ప్రారంభిస్తున్న నూతన పనిపాట్లను దీవించండి. ఈ దినం ఎవరైతే పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో దర్శించండి అయా. ముఖ్యంగా ఆయా దేశాల్లో, దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డలను దర్శించండి. మీ కృప చేత నింపండి. ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి వందనాలు. వారి ప్రయాణాల్లో మీరు ఉండండి. వారి ప్రయత్నాలు సఫలపరచండి. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ మీ సన్నిధి ఆశీర్వాదాలతో నింపండి. ప్రేమ కలిగిన దేవా, ఇదిగో నైనా మీ కృపను బట్టి బిడ్డల దినమంతా మీ కాపుదల్లో క్షేమకరంగా నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.